యుఐ కన్నడ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యుఐ రిలీజ్ అయింది. నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. నిన్న సోమవారం వర్కింగ్ డేలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సినిమాకు వచ్చిన రివ్యూస్ టాక్ను బట్టి చూస్తే సోమవారం అసలు కలెక్షన్స్ లేవు అని చెప్పాలి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా కర్ణాటకలో ఈ సినిమాకు 22.5 కోట్లు గ్రాస్ వచ్చింది. మొదటి వీకెండ్లో బాగానే వచ్చాయి సినిమాకు, కానీ సోమవారం డ్రాప్స్ బాగా పడ్డాయి. 22.5 కోట్లు కర్ణాటకలో వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక హిందీ అండ్ తమిళ్ అండ్ మలయాళం నుంచి కేవలం 50 లక్షల గ్రాస్ 4 రోజుల్లో. అలా 26 కోట్లు ఇండియాలో వస్తే ఓవర్సీస్ నుంచి 1 కోటి అలాగే ఉంది. సో 27 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది 4 రోజుల్లో యుఐ సినిమాకు. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 35 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు థియేటర్లకు. అందులో తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్లకు అమ్మారు. 3.5 కోట్లకు గాను తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల గ్రాస్ వచ్చి అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ 1.5 కోటి ఉంది. అంటే తెలుగులో హిట్ అవ్వాలంటే మరో 2 కోట్ల గ్రాస్ రావాలి. అంటే 4 కోట్ల గ్రాస్ మనకు తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి. కొద్ది కష్టమే. ఇక కర్ణాటక అండ్ పాన్ ఇండియా అండ్ ఓవర్సీస్కి అంతా కలిపి 30 కోట్లకి 32.5 కోట్లకి 30 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి 13 కోట్లు వచ్చింది అన్నీ కలిపి. అంటే ఇంకా 22 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 22 కోట్ల షేర్ రావాలి అంటే మరో 44 కోట్లు గ్రాస్ కావాలి. మేజర్గా కర్ణాటక నుంచి రావాలి, ఆ తర్వాత తెలుగు నుంచి. ఇక మిగతా ఏరియాల నుంచి కలెక్షన్స్ లేవు. సో కొద్ది కష్టమే. ఏమంటే ఇక ఈ వీక్ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏమైనా కలెక్షన్స్ పెరగవచ్చు, ఎస్పెషల్లీ కర్ణాటకలో. మరి సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా, కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది మన రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యుఐ. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 27 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 35 కోట్లకు అమ్మారు. అందులో 13 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 4 రోజుల్లో. మరో 22 కోట్ల షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 22 కోట్ల షేర్ రావాలి అంటే మరో 44 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.